వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. రికార్డు డాన్సర్లకు హీరోయిన్స్కు తేడా ఏంటి? రికార్డు డాన్సర్లు చేసే వారిది కళ కాదా? హీరోయిన్లు చేసేదేనా కళ అంటే? నటన అంటే? తిరునాళ్లలో జాతరలలో రికార్డు డాన్సులు చేస్తే తప్ప? ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో, సినిమా ఆడియో ఫంక్షన్స్లో మరియు అవార్డు ఫంక్షన్స్లో చేసేది కరెక్టా? శివాజీ చెప్పింది తప్ప, అనసూయ చెప్పింది కరెక్టా? ఇక సబ్జెక్ట్లోకి వెళితే, రంకు నేర్చినమ్మ బొంకు నేరదా అన్నట్లు సమాజంలో డబ్బున్నవాడు ఏది చేసినా రైటు, పేదవాడు ఏం చేసినా రాంగు. డబ్బున్నవాడు బట్టలు విప్పుకొని తిరిగినా, లోదుస్తుల్లో బయట తిరిగినా దాన్ని వెస్ట్రన్ కల్చర్ అండ్ డెవలప్మెంట్ అని తెగ పొగడేస్తూ ఉంటారు. అదే పేదవాడు ఓచిపెట్టుకొని తిరుగుతుంటే అసహ్యంగా చూస్తారు. ఇంకా పైపెచ్చుగా అనాగరికుడు అంటారు. అంటే దీని అర్థం డబ్బున్నవాడు బట్టలు విప్పుకొని తిరిగితే నాగరికత, అదే పేదవాడు తిరిగితే అనాగరికత. మేము ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం, మేము ఎవరి చెప్పని విషయాలే చెబుతామని. మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో తిరునాళ్లలో హరికథలు, దొమ్మర డ్యాన్సులు, కోలాటాలు, కరెంటు ప్రభలు, చింతామణి నాటకాలు ఇలా చాలా కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి. ముఖ్యంగా భోగమేళం, రికార్డు డ్యాన్సులతో ఆ జాతరలలో కానీ తిరునాళ్లలో కానీ ఒక ఊపును తీసుకువచ్చాయి. ఆ ప్రాంత ప్రజలు కూడా ఆ తిరునాళ్లలో అలా డ్యాన్సులు వేశారు, ఇలా జరిగింది అని ప్రతి ఒక్కరు, అది ఆడవారు కానీ మగవారు కానీ యువత కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఆ తిరునాళ్లలో జరిగిన విషయాల గురించి గుంపులుగా కూర్చొని సరదాగా చెప్పుకునేవారు. కొన్ని రోజుల వరకు ఆ చర్చలు నడుస్తూ ఉండేవి. ఇప్పుడు అలాంటి చర్చలు కానీ అలాంటి వినోదాలు కానీ తిరునాళ్లలో కనపడటం లేదు. రికార్డు డాన్సర్లు అనాగరికం, భోగమేళం అనాగరికం అని చెప్పి ప్రభుత్వం వాటిని నిషేధించి విపరీతమైన ఆంక్షలు పెట్టాయి. చివరికి కళాకారులు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, పాదాల వరకు డ్రెస్సులు ఉండాలి, మోకాళ్ల వరకు డ్రెస్సులు ఉండాలి, నిండుగా డ్రెస్సులు ఉండాలి, అసభ్యంగా ఉండకూడదు అని పోలీసులు కళాకారుల వస్త్రధారణ మీద కూడా ఆంక్షలు విధించారు. మరి అలాంటి ఆంక్షలు సినిమాల్లో నటించే కళాకారులకు ఎందుకు లేవు? దీనికి ఎలాంటి సమాధానం ఉండదు ప్రభుత్వం దగ్గర. ఈ రోజుల్లో ఏ సినిమా తీసుకున్నా ఆ సినిమాలో నటించే హీరోయిన్లు పూర్తిగా కురస దుస్తులే వేస్తూ ఉంటారు. పొట్టి బట్టలు వేయని హీరోయినే ఉండదు. బికినీలు, స్కర్ట్లు, 2 పీసెస్ డ్రెస్సులు వేయని హీరోయినే ఉండదు. ఇలా లేకుండా ఉండే సినిమానే లేదు. అదే రికార్డు డాన్సర్లకు విషయం వచ్చేసరికి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి దాన్ని అడ్డుకుంటారు. ఎందుకంటే రికార్డింగ్ డాన్సర్లు 1000కో 2000కో డాన్సులు చేస్తూ ఉంటారు. హీరోయిన్లు కోట్లల్లో డబ్బులు తీసుకొని బట్టలు విప్పి నెట్టుస్తూ ఉంటారు. వాళ్లకు ఉన్నదేంటి, వీళ్లకు లేనిదేంటి? వాళ్ళది నాగరికత, వీళ్ళది అనాగరికత. హీరోయిన్ల స్కిన్ షోకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఫాలో అయిన ట్రెండ్ని ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. అదే రికార్డు డాన్సర్లు చేసే ప్రోగ్రామ్స్ని, ఈవెంట్స్ని వేలల్లో చూస్తారు. వీళ్ళ స్టైల్ని సామాన్య ప్రజలు ఎవ్వరు ఫాలో అవ్వరు. ఈ రికార్డు డాన్సర్లు కూడా హీరోయిన్స్నే ఫాలో అవుతారు. మరి హీరోయిన్స్ బట్టలు విప్పి చూపించినట్లు వీళ్ళు కూడా విప్పుకొని తిరగాలి కదా. హీరోయిన్స్నే కదా ఫాలో అవుతుంది. ఎక్కడైనా రికార్డు డ్యాన్సులు జరుగుతుంటే మీడియా కానీ, పోలీసులు కానీ, మహిళా సంఘాలు కానీ వచ్చి ఆపమని గోలగోల చేస్తుంటారు. మరి హీరోయిన్స్ సినిమాల్లో అర్ధనగ్నంగా ఇష్టం వచ్చినట్లు బట్టలు విప్పి బూతు పదాలకు డ్యాన్సులు వేస్తూ ఉంటే ఈ మహిళా కమిషన్లు, మహిళా సంఘాలు ఏమైపోయాయి? ఈ రోజుల్లో 2 పీస్ డ్రెస్సులతో స్కిన్ షో చేయని హీరోయిన్ ఉందా? సరే, సినిమాల్లో వేసుకుంటే వేసుకున్నారు అని అనుకుందాం. బయట కూడా అలాంటి డ్రెస్సులే వేసుకుంటున్నారు కదా. జిమ్ములని, యోగాలని, పార్టీ డ్రెస్సులని. సినిమాల్లో చూపిస్తే కళ, మరి బయట తిరిగితే అది మా ఇష్టం. శివాజీ గారు ఏం చెప్పారు? హీరోయిన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ బాహ్య ప్రపంచంలో హుందాతనంగా కనిపించే డ్రెస్సులు వేసుకోమన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో, ప్రోగ్రామ్స్లో, అవార్డు షోలలో, ఫంక్షన్స్లో మరి ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం కదా. మరి వాటికి పోలీసులు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? భద్రత కల్పించి మరీ తీసుకువచ్చి ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. ఎందుకంటే వాటికి వచ్చే జనం వేలల్లో డబ్బులు పెట్టి పాసులు కొనుక్కొని వస్తారనా? అదే తిరునాళ్లలో రికార్డు డాన్సర్లకి కాలి గిలకల వరకు ఆల్మోస్ట్ మొత్తం కవర్ అవ్వాలి, లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ని ఆపేస్తారు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్కి వచ్చే ప్రజలు ఏ పాసులు లేకుండా ఫ్రీగా వచ్చి చూస్తారనా? ఎందుకు ఈ వివక్ష? ఎప్పటి నుంచైతే తిరునాళ్లలో ఆంక్షలు విధించారో ఆయా తిరునాళ్లలో కళలు తప్పిపోయాయి. గతంలో తిరునాళ్లలో ఎంత కోలాహలంగా జరిగేవో మనందరికీ ఒక అవగాహన ఉండే ఉంటుంది. సిటీల్లో జరిగే ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలి. అదే తిరునాళ్లలో ఎంట్రీ ఫ్రీ. అంటే ప్రభుత్వానికి డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకుంటే ఎంత ఎదవ పైన చేయొచ్చు.
దానికి మళ్ళీ పరిశ్రమ అని పేరొకటి. సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారే కానీ భోగమేళం వాళ్ళు, రికార్డు డాన్సర్ల వాళ్ళు మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీన్ని బట్టి సినిమా వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుందని మనం గమనించాలి. గతంలో అంటే 90s సినిమాల్లో కానీ మనం గమనిస్తే సినిమాల్లో స్కిన్ షో చేయడానికి సపరేట్గా వ్యాంప్ క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరోయిన్సే వ్యాంప్ క్యారెక్టర్స్ వేస్తున్నారు. ఇదే సినిమా హీరోయిన్స్ వస్త్రధారణలో వచ్చిన మార్పులు. ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే, సినిమాల్లో హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సులు అయితే వేసుకొని నటిస్తూ ఉంటారో అలాంటి డ్రెస్సులు వేసుకొనే రికార్డు డాన్సులు ప్రోగ్రామ్స్ చేయాలి. పోలీసులు ఆంక్షలు విధించకూడదు. వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం ఉండకూడదు. హీరోయిన్స్ వస్త్రధారణపై ప్రజల మీద ఏ విధంగా ప్రభావితం ఉంటుందో మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య టూరిజం డెవలప్ చేయాలని అంటున్నారు. టూరిజంకి ప్రసిద్ధి చెందిన గోవా, మాల్దీవ్స్, బ్యాంకాక్, థాయిలాండ్ ఎందుకు డెవలప్ చెందాయి? ప్రజలు ఆ దేశాలకు వెళ్ళటానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? అది మగవారు కానీ ఆడవారు కానీ. ఆ ప్రాంతాల్లో ఉన్నదేంటి, మన ప్రాంతాల్లో లేనిదేంటిది? చంద్రబాబు నాయుడు గారు 1994లో ముఖ్యమంత్రి అయినప్పుడు రికార్డు డాన్సులను రద్దు చేశారు. ఎంతో మంది కళాకారులు చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, పెద్దాపురంకు చెందిన వారు జీవనోపాధిని కోల్పోయి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోయారు. అందుకే డెవలప్ అయిన ఏ టూరిజం ప్రాంతాన్ని చూసినా మేము చెప్పిన ప్రాంతాల కళాకారులు తప్పక కనిపిస్తూ ఉంటారు. మేము చెప్పింది నగ్న సత్యం. పైకి మాత్రం ప్రతి ఒక్కరూ శ్రీరంగనీతులు చెప్తారు, చేసేవి మాత్రం డాష్ పనులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel.